వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటి మాదిరిగానే గ్యాస్ బుక్ చేసుకున్నాడు. వారం క్రితం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ సరఫరా అయింది. దీంతో గ్యాస్ సిలిండర్ను స్టవ్కు అనుసంధానం చేశాడు. అప్పటి నుంచి బాగానే పనిచేసిందని చెప్పారు. అయితే ఆదివారం గ్యాస్ పొయ్యి ఎంత వెలిగించినా వెలగకపోవడంతో అసలు సిలిండర్లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్ను పరిశీలించాడు. స్క్రూ డ్రైవర్తో పిన్నుపై నొక్కగా గ్యాస్ వాసన రాకపోవడాన్ని గమనించి షాక్కు గురయ్యాడు. సిలిండర్ను వంచి పిన్నుతో నొక్కితే నీరు వస్తోందని వాపోయాడు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం ఏజెన్సీలో ఫిర్యాదు చేస్తామని అన్నాడు. వినియోగదారులను మోసం చేసే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. సిలిండర్లో గ్యాస్ కాకుండా నీళ్లు నింపి మోసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన పర్యవేక్షణ లేకుండా ఏజెన్సీ నడిపిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు వినియోగదారుడు సత్యం డిమాండ్ చేశాడు. దీనిపై సాయి చైత్ర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను మీడియా సంప్రదించగా వారు తమకేం తెలియదని ప్లేటు ఫిరాయించారు. సీల్ ఉన్న సిలిండర్నే వినియోగదారునికి పంపిణీ చేశామని, సిలిండర్లోకి నీరు ఎలా వచ్చి చేరిందో తమకు తెలియదని తెలిపారు. ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ కావాలి, మొత్తం వాటర్ వచ్చింది. స్టవ్ వంటిద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఏందని చూసి చూస్తే మొత్తం వాటర్ అయిన గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పడం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా